నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను అమలు చేయకపోతే నిలదీస్తామన్న నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. గుత్తికోయ అంగన్వాడీ కేంద్రాలలో అందుతున్న సేవలను తెలుసుకున్న ములుగు జిల్లా కలెక్టర్ ఎలా త్రిపాఠి. రాష్ట్ర రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అవార్డును గెలుచుకున్న గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్. మొబైల్ మిస్సింగ్ కేసులను ఛేదించిన సిబ్బందిని అభినందించిన ములుగు జిల్లా ఎస్పీ గౌశాలం. ఇక తూర్పు గోదావరి జిల్లా రాజనగర మండలం నన్నయ్య యూనివర్సిటీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా మరియు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల యువజన విభాగ రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ ప్రతి ఏడాది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దినోత్సవ వేడుకలను భారీ స్థాయిలో నిర్వహిస్తామని, అందులో భాగంగా ప్రతి ఏడాది మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించి పేదవారికి వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. అనంతరం జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉభయ గోదావరి జిల్లాలో ఎన్నడూ లేని విధంగా మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని, రానున్న రోజుల్లో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహించి మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇక అసెంబ్లీలో నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ అలవిగాని హామీలిచ్చిందని, ప్రజలపై భారాన్ని మోపితే సహించేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలను అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని తెలిపారు. మీరు ఇవ్వాల్సినటువంటి అన్ని హామీలు కూడా ఖచ్చితంగా నెరవేర్చే వరకు మేము ప్రజా గొంతుగా నిలబడతామని మరొకసారి తెలియజేసుకుంటూ, అంతేకాదు అధ్యక్ష, వీటితో పాటు ఇంకా చాలా ప్రజా సమస్యలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ప్రజా సమస్యలను విస్మరించి ఒకవైపు రైతుల సమస్యలు ఉన్నాయి. రైతులది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతూ ఉన్నది అధ్యక్ష. రైతుల ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతున్న దీంట్లో మరి 500 రూపాయలు బోనస్ గెలిచిన వెంటనే 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి మరి ఇప్పుడు గెలిచి దాదాపు 2-3 వారాలు అవుతుంది. 3వ తారీఖే మీరు గెలిచారు. మరి ఈ రోజుకి 3 వారాలు అవుతున్నది. మరి 500 రూపాయలు బోనస్ ఎప్పటికల్లా ఇస్తారు? మరి ఇప్పటికీ దాని గురించి క్లారిటీ లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. చేస్తే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత క్షీణించిపోతుందని చెప్పేసి వారు చెప్పారు అధ్యక్ష. ఇప్పుడున్న పరిస్థితిలోనే బయటపడడం కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళా కొత్తగా అప్పులు తీసుకుంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఇంకా క్షీణిస్తుందని చెప్పేసి వారే చెప్పినట్టుగా పేపర్లు చూసాం అధ్యక్ష. మరి వారు అడ్వైజ్ తీసుకోవడానికి పిలిచినటువంటి వారే ఈ రకంగా మాట్లాడిందంటే మరి మీరు ఎక్కడ కూడా మీ మేనిఫెస్టోలో కొత్తగా అప్పులు తెస్తామని చెప్పలే, ఏ రకంగా సమకూర్చుకుంటామో చెప్పలే. కానీ ఈ సంక్షేమ కార్యక్రమాలని మాత్రం పూర్తిగా మేము నెరవేరుస్తామని మాత్రం చెప్పారు. భారతీయ జనతా పార్టీ ఊరుకున్న సమస్య లేదు, ప్రజా గొంతుగా మేము నిలదీస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. 3.5 కోట్ల ప్రజలు మన వైపు చూస్తూ ఉన్నారు అధ్యక్ష, సభ వైపు చూస్తూ ఉన్నారు, సభలో జరిగే చర్చను చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ఖచ్చితంగా ఇక్కడ జరిగేటువంటి చర్చ ఒక అందరికి ఉపయోగపడే చర్చగా మారాలి. దీనికి కావాల్సినటువంటి ఏ అంశమైనా కూడా మీరు పారదర్శకతోటి ఏ రకంగా ఈ సమస్యను పరిష్కారం చేస్తారో, ఏ రకంగా ఈ సమస్య పరిష్కారానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్లాన్ ఏందో, మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏందో చెప్పకుండా కేవలం చూస్తామంటే కుదరదు అధ్యక్ష. ఖచ్చితంగా సభకు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాను అధ్యక్ష. ములుగు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ములుగు ఆధ్వర్యంలో గుత్తికోయ అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు ఐటీడీఏ గుత్తికోయ హ్యాబిటేషన్లో ఉన్న గర్భిణీ స్త్రీ మరియు పిల్లలకు సమీపంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అడిగి తెలుసుకున్నారు. అడిషనల్ కలెక్టర్ ఐటీడీఏ పీఓ అంకిత్ తదితరులు పాల్గొన్నారు. 30-32 ఏదైతే ఫర్టిలిటీ ఏజ్ ఉందో అంతమందిది లెక్క నాకు కావాలి. ఇప్పుడు మీరు ఒక వారం వెళ్ళారనుకోండి, లెటెస్ట్ సే మీరు 30 ఉంటారు, నెక్స్ట్ ఇంకా 6 నెలలకి అది మీరు చెప్పలేరు కదా, ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది.
సో దయచేసి ఆ లెక్క మీ దగ్గర ఎలా ఉండాలి అంటే నియరెస్ట్ సక్రమంగా జరగడానికి సెంటర్ టు మ్యాప్ అయి ఉండాలి. సెంటర్ టు మ్యాప్ అవ్వడం దాని అర్థం ఏంటి? జస్ట్ ఒక గుంపుని ఫలానా ఈడబ్ల్యూసి ముందు రాయడం కాదు. ఆ గుంపుల్లో ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎంతమంది గర్భిణీ అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు థర్డ్ గ్రావిడా ఫోర్త్ గ్రావిడాలో కూడా. తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 2023 అవార్డుల ప్రధానోత్సవం విశ్వేశ్వరయ్య భవన్లో జరిగింది. ఈ కార్యక్రమంలో చందన్ మిత్ర అవార్డును ప్రదానం చేశారు. ప్రముఖ ఫార్మా సంస్థ గ్రెన్యూల్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్ ప్రథమ స్థానం గోల్డ్ అవార్డు గెలుచుకుంది. సంస్థ గత వార్షిక సంవత్సరంలో 27.48 లక్షల యూనిట్ల విద్యుత్ మరియు కర్బన ఉద్గారాలను నివారించడంలో సఫలమైందని గ్రెన్యూల్ సంస్థ సీఎండీ డాక్టర్ చిగురుపాటి కృష్ణప్రసాద్ పర్యావరణ హిత ఉత్పత్తులు విజన్ వల్లనే ఈ అవార్డు సాధించగలిగామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. Electrical and thermal energy savings during 2020-23 and RE integration in the organization. Now invite medium speed industry category. Sir. ఇక మొబైల్ మిస్సింగ్ కేసులు ఛేదించే దిశగా CEIR పోర్టల్ను 17/5/2023 ప్రారంభించగా ములుగు జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 417 మొబైల్ మిస్సింగ్ అభ్యర్థనలు అందించడం జరిగిందని ములుగు జిల్లా ఎస్పీ గౌషలం తెలిపారు. ఇప్పటివరకు 100 మొబైల్స్ ను బాధితులకు తిరిగి ఇవ్వడం జరిగిందని దర్యాప్తు చేసిన అధికారులను ఆయన అభినందించారు. నిరుద్యోగుల ఓట్లతో అధికారం చేపట్టిన 15 రోజులకే సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మనోహరరాయ్ ఆరోపించారు. ఓయూలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రతులను దగ్ధం చేశారు. 2 నెలల్లో 4,000 నిరుద్యోగ భృతి ఉద్యోగులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చి నిన్న అసెంబ్లీలో బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం మాట తప్పారు. నేను ఎక్కడుందో చూపిండి అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, మరి మీరు మీ మేనిఫెస్టోలో 9వ పేజీలో స్పష్టంగా ఉంది 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి. అదేవిధంగా సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ లో ప్రియాంక గాంధీ గారే స్పష్టంగా మరి నెల 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం, మాకు ఓట్లేయండి అంటే ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారంటే నిరుద్యోగుల ఓట్లతోనే. 2% నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మీది. నిరుద్యోగులతో పెట్టుకుంటే ఆ నిరుద్యోగులే మీ యొక్క ప్రభుత్వాన్ని మెడలో ఉంచుతారు, ప్రభుత్వాన్ని పతనం చేయటం ఖాయమని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. తక్షణమే మాట తప్పకుండా నిరుద్యోగులకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి వచ్చే నెల నుంచి ఇవ్వకుంటే, హామీ నెరవేర్చకుంటే మీ అంతు చూస్తామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మరి ఉద్యోగాల క్యాలెండర్ను విడుదల చేశారు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడెక్కడున్నాయో వెంటనే శ్వేతపత్రం విడుదల చేసి ఆ ఉద్యోగాల్ని భర్తీకి మీరు చర్యలు చేపట్టాలని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. లేకపోతే మీ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్ని యూనివర్సిటీలో పోరాటం చేసి మిమ్మల్ని గద్దె దించుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ని నిన్న రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులు గజ్వెల్లో అరెస్ట్ చేసి 6 గంటల పాటు జూబ్లీహిల్స్ పిఎస్ లో విచారించారు. జడ్జి ఇంట్లో పల్లవి ప్రశాంత్ తో పాటు ఆయన సోదరిని ప్రవేశపెట్టగా న్యాయమూర్తి వారికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో వారిని చెంచల్గూడ జైలుకు తరలించారు. మల్లికాంబ మనోవికాస కేంద్రానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని కార్బాక్స్ కంపెనీ సీఈఓ సంగీ శ్రీపతి అన్నారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలోని మల్లికాంబ మనోవికాస కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసిక దివ్యాంగులకు సేవ చేయడం దైవ కార్యంగా భావించి వారిని కంటికి రెప్పలా చూసుకుంటున్న సిబ్బందికి అభినందనలు తెలిపారు. అనంతరం పిల్లలకు సిబ్బందికి బహుమతులు అందజేశారు. భవిష్యత్తులో ఎలాంటి సహాయ సహకారాలు అవసరమున్నా తన వంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్బాక్స్ కంపెనీ సభ్యులు లావణ్య, లోకేష్, వినోద్ శర్మ, మల్లికాంబ,
మనోవికాస కేంద్ర నిర్వాహకురాలు రామలీల సిబ్బంది పాల్గొన్నారు. మా టీంలో లోకేష్ గారు, లావణ్య గారు చాలా కష్టపడ్డారు ఇక్కడికి వచ్చి. సో ఇక్కడికి ఒకసారి వెళ్తాం టైం స్పెండ్ చేద్దాము. సో ఇది ఒక వేరే లైఫ్. మేమే అనుకున్నాం చాలా ఇబ్బంది పడి లైఫ్లో పైకి వచ్చామని చెప్పి అని మేము అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రియాలిటీగా లైఫ్ అంటే ఏంటి మాకు అర్థమైందండి. ఇక్కడ మీరు అందరు చూస్తున్నారు. రియల్గా లైఫ్ ఏంటి అసలు నాకైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది. ప్రతి ఒక్కళ్ళు మన లైఫ్ ఏంటి తెలుసుకోవాలంటే మాలికంబ కంపల్సరీ రావాలి. ఇక్కడ స్టాఫ్ కానీ వాళ్ళు ఏది విధంగా అయితే కష్టపడుతున్నారో వాళ్ళని ట్రైన్ చేస్తున్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. నేను చాలా పేద పరిస్థితి నుంచి వచ్చాను కానీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి ఇంకా నాకు చాలా మోటివేషన్ వచ్చిందండి. నా లైఫ్లో ఇంకా సాధించేది చాలా ఉంది అనిపించింది. ఆర్ వీళ్ళని మోటివేషన్గా బేస్ చేసుకొని నేను ఇంకా కష్టపడతానని చాలా ప్రయత్నిస్తాను. అందరి మీరు మీడియా మిత్రులకు కూడా చాలా థ్యాంక్స్. మీరు టైం స్పెండ్ చేసినందుకు మాత్రం చాలా థ్యాంక్స్ అండి. డొనేట్ అని కాదండి, మేము ఎస్పెషల్లీ మన లైఫ్లో అన్నిటికంటే వాల్యుబుల్ ఏంటంటే అది టైము. ఆ సమయం కేటాయించడానికి ఇక్కడికి రియల్గా మేము మనస్ఫూర్తిగా నా ఆఫీస్ అంతా తీసుకొని వచ్చాను. చాలామంది ఇంకొన్నారు రాలేదు కానీ మాకు తెలియదు ఇంత బాగుంటుందని. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టైంని ఇక్కడ ఇవ్వడానికి వచ్చాము ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దాని తర్వాత మిగిలింది ఏమైనా చేయాలంటే ఫ్యూచర్లో మేము ఆలోచిస్తాం. ఇంకా నలుగురికి అడ్వైస్ చేస్తాం ఇక్కడికి రమ్మని. థ్యాంక్ యూ అండి. నేషనల్ క్రిస్టియన్ బోర్డు తరఫున భారతదేశంలో ఉన్న సేవకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ జాతీయ అధ్యక్షుడు జాన్ మాస్క్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఇండిపెండెంట్ పాస్టర్లకు నిత్యావసర వస్తువులతో పాటు సూట్లు, మహిళలకు పట్టు చీరలు అందజేయనున్న ఘనత నేషనల్ క్రిస్టియన్ బోర్డుదని తెలిపారు. గత సంవత్సరం 10,000 మంది సేవకులకు, సేవకురాలకు కొత్త బట్టలు అందజేశామని తెలిపారు. క్రిస్టియన్ల అభివృద్ధికి పాస్టర్లకు మరియు సేవకులకు ఎల్లప్పుడూ క్రిస్టియన్ బోర్డు సభ్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. నేషనల్ క్రిస్టియన్ బోర్డు తరఫున భారతదేశంలో ఉన్న సేవకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న సేవకుల కోసం దేవుడు పంపించిన కానుక ఇండిపెండెంట్ పాస్టర్ల కోసం నేషనల్ క్రిస్టియన్ బోర్డు తరఫున మంత్లీ గ్రాసరీ ఎప్పటిలాగానే ఈసారి ఏదో సఫారీ డ్రెస్సులు ఇచ్చి, గత సంవత్సరం నేషనల్ క్రిస్టియన్ బోర్డు తరఫున 10,000 మంది సేవకులకు ఇక్కడ నుంచి సఫారీ డ్రెస్సెస్ అందించడం జరిగింది. సేవకురాళ్లకు ఇక్కడ నుంచి పట్టు చీరలు అందించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కొంచెం అభివృద్ధి మాతో జరిగినంత క్రిస్టియన్ బోర్డు ఉన్న నిధులను బట్టి ఈ సమయం మీ కుటుంబము క్రిస్టియన్ బోర్డు గ్రూప్లో కానీ లేదంటే మా వెబ్సైట్ చూసి మాకు మెయిల్ పెట్టినా పర్లేదు, అది మీ ఇంటికి చేరుస్తాం. ఏ సేవకుడు క్రిస్టమస్ రోజులలో ఎలాంటి నిరుత్సాహం ఉండకుండా మాతో జరిగినంత వరకు మేము మీకు, మీ కుటుంబాలకు మేలు చేయడానికి, దేవుని ద్వారా మీకు అందవలసింది మీకు ఇవ్వడానికి మేము ముందుకు వస్తున్నాం. క్రిస్టియన్ బోర్డుకు స్పాన్సర్స్ చేస్తున్న స్పాన్సర్లందరికీ మేము ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతూ, ఇలాంటి క్రిస్టమస్లు ఇంకెన్నో జరుపుకొని బీద సేవకులు అనే వర్డ్ రాకుండా మంచి సేవకులు, గౌరవమైన సేవకులకు మనం అందించాలని, ఇటువంటి కానుకలు అందించాలని కోరుకుంటూ, మేము ఇస్తున్న ఈ పరిచర్యని, మేము చేస్తున్న ఈ పరిచర్యని ప్రతి ఒక్కరు వాడుకోవాలని మేము విన్నపిస్తున్నాం. కనిపించే దైవమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సబ్బెల్ల కృష్ణారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును తూర్పు గోదావరి జిల్లా రామవరంలో అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సబ్బెల్ల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నాలకు కేక్ కట్ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. కృష్ణారెడ్డి మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికై 5 సంవత్సరాలు పరిపాలన కొనసాగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గరడా గంగాభవాని, ఎంపీటీసీలు నల్లమిల్లి భాగ్యలక్ష్మి, గొలుగురి గౌతములతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, వాలంటీర్లు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, హెల్త్ సిబ్బంది ఆధ్వర్యంలో పుట్టినరోజు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో 250 మొక్కలని వీరందరి చేతుల మీదుగా కూడా నాటడం జరిగింది. గత 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలుపరుస్తూ ప్రజల మన్ననలు పొంది, ప్రజల దీవెనలు పొంది, ఒక మంచి వ్యక్తిగా, కనిపించే దేవుడిగా ప్రజల్లో ముద్ర వేసుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ గ్రామంలో ఈ రోజున మొక్కలు నాటడం అనేది మా అందరికీ కూడా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో కూడా 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించి మరలా ఈ రాష్ట్రానికి
రెండవసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యి మంచి పరిపాలనను ఇప్పుడు ఏదైతే ఈ 4 సంవత్సరాలన్నర సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నారో అంతకు మించిన సంక్షేమ పరిపాలనను ఆయన అందించాలని, అటువంటి మంచి వ్యక్తికి భగవంతుడు ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్య, అభివృద్ధి కలిగించి దేవుని దీవెనలు అందిస్తారని చెప్పి కోరుకుంటూ మేమందరూ ఆకాంక్షిస్తూ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. జై జగన్. కాలనీవాసులకు ఇబ్బంది కలిగిస్తున్న బార్, వైన్ షాపులను తొలగించాలని డిమాండ్ చేస్తూ హయత్నగర్ డివిజన్ వీరభద్ర కాలనీవాసులు వైన్ షాపుల ముందు నిరసన ధర్నా చేపట్టారు. ఈ నిరసన ధర్నాలో హయత్నగర్ డివిజన్ కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డి పాల్గొన్నారు. జనావాసాల మధ్య వైన్ షాప్ బార్లను పెట్టడం వల్ల మహిళలపై తాగుబోతుల పోకిరిల ఆగడాలు పెరిగాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకొని వైన్ షాప్ బార్లను తొలగించాలని తెలిపారు. పిల్లలు నడవాలంటే, ఆడోళ్ళు నడవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అప్పుడు వద్దని కంప్లైంట్ ఇస్తే కూడా ఒప్పుకోలేదు, అట్లనే ఓపెన్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఒకటి పోయి రెండోది కూడా ఓపెన్ అయింది, బారు వైన్స్. ఇంకా ఇప్పుడు ఎట్లా నడవాలి, ఎట్లా చేయాలి? పిల్లలకు కష్టం కదా, కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలకు స్కూల్ బస్సులు వస్తాయి, కాలేజ్ బస్సులు వస్తాయి, ఇక్కడ బస్ స్టాపు అట్లా మరి ఇబ్బందులు అవుతుంది. మేము ఎట్లుండాలి? కిరాయిల వాళ్ళు అంటే కూడా రావట్లేదు ఈడ కాలనీకి, ఎందుకంటే వైన్స్ ఉంది, బార్ ఉందని ఉన్నోళ్ళు కూడా ఖాళీ చేసిపోతున్నారు ఇళ్లలో. షేర్లింగంపల్లి డివిజన్లో గల నల్లగండ్ల సెక్షన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులతో నిర్వహించిన రివ్యూ మీటింగ్లో పాల్గొన్నారు షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్. ఆయన మాట్లాడుతూ బస్తీలలో పలు చోట్ల నూతనంగా వేసిన సీసీ రోడ్లలో ఎలక్ట్రికల్ పోల్స్ ఇబ్బందికరంగా మారాయని, వెంటనే తొలగించాలని ఆదేశించారు. కొన్ని చోట్ల ప్రమాదకరంగా ఇంటిపై నుండి వెళ్లిన విద్యుత్ వైర్లను తొలగించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అన్నారు. అనంతరం కాలనీలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి కార్పొరేటర్ పర్యటించారు. దీనికంటే పెద్ద రాజమహేంద్రవరంలో తూర్పు గోదావరి జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదురుగా జిల్లా సమగ్ర శిక్ష కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె దీక్షను చేపట్టారు. వేతనంతో కూడిన మెడికల్ లీవులు మంజూరు చేయాలని, మెరుగైన హెల్త్ స్కీములు అమలుపరచాలని, సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులకు ఉద్యోగ విద్యాశాఖలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా 19 మండలాల నుంచి సుమారు 300 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొని సమ్మె శిబిరానికి సంఘీభావం తెలిపారు. జిల్లా పక్షాన్ని అందరికీ మేము ఉద్యమాభివృద్ధి తెలియజేస్తున్నాం. అంతేకాదు పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఈ బానిస సంఖ్యలను తెచ్చుకోవడానికి ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు తప్ప ఎవరికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనకాల ఎవరు లేరని అనుకోవద్దు. 180,000 మంది టీచర్లు వెనకాల యూటీఎఫ్ ఉన్నట్టు మీ వెనకాల కూడా యూటీఎఫ్ ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. యూటీఎఫ్ మాత్రమే కాదు, యూటీఎఫ్ ఓట్లేసి మీరు కూడా ఓట్లేసి గెలిపించమని ఎస్టీయూ పక్షాన కోరుకుంటున్నాం. మీకు ఏ విధమైనటువంటి సహాయం కావాల్సి వచ్చినా సరే పట్టణం వచ్చేస్తుందంటే, కానీ అదే చెయ్యి మనం కూడా టకటకమని నొక్కిస్తాం. ప్రతి ఒక్కరూ కూడా మనం వేయడం కాదు, మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పండి, ఖచ్చితంగా ఎడ్యుకేట్ అవుతారండి. అప్పుడు మనం నొక్కుదాం బటన్, ఆడు బటన్ నొక్కడం కాదు. మనం బటన్ నొక్కినట్లయితే వాడు ఏమవుతాడో వాడికి తెలిస్తే ఉంటుంది. అంటే సీఎం అనేటటువంటి సీఎం అంటున్నాం, కానీ మనం ఆయన నిజంగా మన పాలిట ఎముడే. ఏదేమైనా సరే మన అందరం కూడా ఐకమత్యంగా ఉన్నట్లయితే ప్రతి ఒక్క కోరికను మనం సాధించుకుంటాం. ఖచ్చితంగా మీ అందరి కోరికలు తీరాలని చెప్పేసి ఎస్టీయూ సంఘ పక్షాన మరీ కోరుకుంటున్నాం. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని బస్వాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థులకు క్రైస్తవ మతబోధనలు చేస్తున్నారని ప్రిన్సిపల్ జ్యోతి హెప్సిభాను సస్పెండ్ చేయాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ ధర్మ ప్రసార్ కో కన్వీనర్ మధురనైని సుభాష్ చందర్, సంగారెడ్డి జిల్లా కార్యదర్శి ద్వారకా రవి, ధర్మప్రసార్ ప్రముఖ్ మేదర్ దివాకర్, గోరక్ష ప్రముఖ్ ప్రభు గౌడ్తో పాటు కార్యకర్తలు కలిసి డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. సస్పెండ్ చేయాలి, ఉండకూడదు మేడం. మీరు అడగండి, మేము చెప్పడం కాదు. పేరెంట్స్ అడగదు, తండ్రి వాళ్ళు అడగండి. చాలా మంది తండ్రి చెప్తాడు, తండ్రి కాలేజ్
అందరికి చేస్తున్నాం. ఈరోజు సంగారెడ్డికి సంబంధించిన జిల్లా సంబంధించిన డిఈఓ ఆఫీస్ కాడికి రావడం జరిగింది. పుల్కల్ మండలం లోపల ఏదైతే మోడల్ స్కూల్ ఉందో ఆ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఆమె క్రిస్టియన్ మత ప్రచారం చేస్తూ ఒక చర్చికి సంబంధించిన వాళ్ళు కొంతమందిని మత ప్రచారం తీసుకొచ్చి ఆ యొక్క స్కూల్లో విద్యార్థులందరూ కూర్చొని పెట్టేసి యేసు ప్రభువే గొప్పవాడు, మా దేవుడే గొప్పవాడు, ఈ దేవుడే అందరికి ఆదర్శం, ఈయననే చనిపోయిన మళ్ళొస్తాడు, ఇంకెవరు రాకెళ్ళడం జరిగింది. లాస్ట్ మాల తీయించే విధంగా ప్రయత్నం చేసింది. పిల్లలకు చెప్తాది బొట్లు పెట్టుకురాకండి, మీరు గాజులు వేసుకురాకండి చెప్పేసి ఆడపిల్లలకు చెప్తుంటది. అంటే ఈమెమంటే మత ప్రచారకులు అంటే ఒక చర్చిలో ప్రచారం చేసుకోలే, కానీ గవర్నమెంట్ సంబంధించిన ఒక స్కూల్ లోపల ఒక ప్రిన్సిపాల్ అయి ఉండి ఈ విధంగా చేయడం సమస్య కాదు. కాబట్టి జిల్లా అధికారులు మీరు ఆలోచించండి, జిల్లా అధికారులు మీరు ఆలోచించాలి. ఆమెను వెంటనే ఎక్కడ సస్పెండ్ చేయాలి. ఆమె వచ్చి ఎప్పుడైతే స్కూల్ ప్రారంభమైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నది. పక్కన ఒక వెనుక బిల్డింగ్ ఉంది, రెసిడెన్షియల్ బిల్డింగ్, దాన్ని ఇప్పటి వరకు ఓపెనింగ్ కాలేదు. ఆమె ఒక సైకిల్ లాగా వ్యవహరిస్తుంది, ఇందులో ఒక పిశాచిగా పనిచేస్తుంది. కాబట్టి ఆమెను వెంటనే ఎక్కడ సస్పెండ్ చేయడం మేము డిమాండ్ ఇస్తాం, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, మా యొక్క శక్తిని చూపిస్తాం అని చెప్పేసి జిల్లా అధికారులకు హెచ్చరిక ఇస్తున్నాం. ఇదే కాదు, మేము అవసరమంటే మినిస్టర్ గారిని కలుస్తాం, ఎంతవరకు వెళ్తాం, లాస్ట్ కోర్టుకే వెళ్తామని చెప్పి హెచ్చరిక ఇస్తున్న జిల్లాధికారులు. మీరు తొందరగా స్పందించాం, పని యాక్షన్ తీసుకోలే, లేకుండా మా యొక్క సత్తా ఏందో మీకు చూపిస్తామని చెప్పి హెచ్చరిక ఇస్తున్నా. అందరికి జై శ్రీరామ్. అష్టాదశ శక్తి పీఠాలలో దశమ శక్తి పీఠమైన పిఠాపురంలో రాష్ట్ర దేశ లోక కళ్యాణార్థం సంక్షేమం కోసం 5 రోజుల పాటు 300 మంది బ్రాహ్మణ పురోహితులతో శ్రీ రుద్ర సహస్ర చండీ సహిత రాజశ్యామల యాగ మహోత్సవం నిర్వహించామని భారత చైతన్య యోజన పార్టీ భారతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ అన్నారు. గురువారం యాగం చివరి రోజు కావడంతో భక్తులందరికీ అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. 5 రోజుల మండపంలో కొలువై విశేష పూజలు అందుకున్న అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. అనంతరం రాత్రికి శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. ఈ యాగం రాజకీయాలకు సంబంధం లేదని, రాష్ట్ర దేశ స్వప్రయోజనాల కోసమే అని రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు. శ్రేయస్సు కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, లోక కళ్యాణార్థమై ఆ అమ్మవారి ఆశీస్సులతో 5 రోజుల నుండి ప్రముఖ శక్తిపీఠ క్షేత్రం పురోహితిక అమ్మవారు, కుక్కటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి వెలసిన ప్రముఖ క్షేత్రం పిఠాపురం నందు ఇక్కడ జరిగిన శ్రీ రుద్ర సహస్ర చండీ రాజశ్యామల యాగం ఈరోజు 5వ రోజు మహాపూర్ణాహుతితో సంపూర్ణమైంది. ఈరోజు సాయంత్రము స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం ఉంటుంది. ఈ యాగానికి ప్రధాన సంకల్పం ఈ రాష్ట్రానికి, దేశానికి మన్నను. థ్యాంక్ యూ. ఎన్నికలకి రాజకీయాలకి సంబంధం లేదు. దయచేసి ఇక్కడ రాజకీయ ప్రస్తావన తీసుకురాకండి. ఇలాంటి కార్యక్రమాలు అమ్మవారి ఆశీస్సులతో నేను ఇప్పుడు మాత్రమే కాదు, ఇంతకు ముందు కూడా చేస్తున్నాను. నేను రాజకీయాల్లోకి రాకముందు నుండి కూడా చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేదు. అల్టిమేట్గా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలి, రాష్ట్రానికి పట్టిన గ్రహణాలు వీడిపోవాలని అయితే మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ అమ్మవారి ఆశీస్సులతో తొందరలో అది జరుగుతుందని చెప్పి నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. ములుగు కేంద్రంలో దేశంలో ప్రతిష్టాత్మకమైన గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి విచ్చేసిన దేవేష్ నిగమ్, రిజిస్ట్రార్ బీజేరావు, ఉపకులపతి అభిషేక్ కుమార్, డిప్యూటీ రిజిస్ట్రార్ ఎస్టేట్లకు ఐటీ, డిఏపీఓ అంకిత్, అదనపు కలెక్టర్ రెవెన్యూ వేణుగోపాల్లు ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయం పక్కన కేటాయించిన ప్రభుత్వ భూమిని చూపించి వివరాలు తెలిపారు. క్రీస్తు సంఘ సువార్థికుడు జాన్ దిన్ ఆధ్వర్యంలో బొప్పిడి శ్యామిల్ రాజ్ 3వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. తొలుత శ్యామిల్ రాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉభయ గోదావరి జిల్లాల కోఆపరేషన్ సభ్యులు తాతపూడి ప్రసన్న, విజయ్ కుమార్ పాల్గొని శ్యామిల్ రాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనతో అనుభవాన్ని సభాముఖంగా జ్ఞాపకం చేసుకున్నారు. కోడే అబ్రహం మాట్లాడుతూ శ్యామిల్ రాజు కష్టజీవి అనేవారు. క్రమక్రమంగా పైకి ఎదుగుతూ అనేకులు అదే మాదిరిగా ఎదుటకు మాదిరి చూపించారని తెలిపారు. కొన్ని వందల మందికి ఉచితంగా టైలరింగ్ విద్యను నేర్పించి కొన్ని వేల కుట్టు మిషన్లు ఇచ్చి అనేకులకు అందమైన భవిష్యత్తు ఇచ్చారని తెలిపారు.
ఎందుకంటే మంచి మాదిరి, మంచి ప్రేమను పంచారు, మంచి సంఘం బాధ్యత అప్పగించారు. ఆ బాధ్యతలాగే చేయాలన్నది నా ప్రయత్నం. ఇది చాలా కష్టం. నిద్ర లేని రాత్రులు అంటే ఎలా ఉంటుందో అది ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా అనుభవించడంలో ఉన్న సంతోషం మాత్రం మీకు చెప్పగలను. అవన్నీ నేను అనుభవిస్తున్నాను. అయితే ఇందులో గొప్ప ఏమీ లేదు. ఇట్ ఈస్ జస్ట్ ఎ లైఫ్ వేర్ యువర్ లైఫ్ ఈస్ మేకింగ్ యువర్ సెల్ఫ్ అంబిషియస్ టు అకాంప్లిష్ సచ్ ఎ టాస్క్ గోల్. ఏదో పెదనాన్న గారు ఎప్పుడు ఏది చేసినా ఎవరికి చెప్పకే అంతే. అలాగా ఇదే మాట ఇక్కడున్న చాలా మంది జీవితాల్లో చాలా చేసి ఎవరికి చెప్పకరా అని అక్కడితోనే దాన్ని ముగించిన సందర్భాలు, అనుభవాలు. కుటుంబాన్ని, పరిచర్యను, బంధుమిత్రులందరినీ దేవుడు ఆదరించారు. అందుని బట్టి దేవుడికి స్తుతి చెల్లిస్తున్నాను. మహబూబాబాద్ జిల్లా పొనుగోడులోని స్టోన్స్ క్లస్టర్స్ లో అర్ధరాత్రి బాంబు బ్లాస్టింగ్ తో గ్రామస్తులు ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. మిర్చి, పత్తి, మొక్కజొన్న పంట పొలాల్లో భారీ బండరాలు ఎగిరిపడడంతో భారీ పంట నష్టం జరిగింది. దీంతో గ్రామస్తులు రాత్రి క్రషర్ వద్ద ఆందోళనకు దిగారు. బాంబు పేలింది, అయితే ఇట్లా నేరవాసింది ఇల్లు. ఇప్పుడే మాకు భూకంపం వచ్చిందని భయం అయింది. మా పిల్లగాళ్ళు ఏడిసి రోడ్డు మీద. సార్, నేను రైతుని. ఈ గుట్ట వల్ల పేలడంతో ఈ బావులు అదురుతాయి, పక్కలుగా కూలుతున్నాయి. ఇండ్లు అదిరి మొత్తం ఇప్పుడు నెర్రలు పట్టేటట్టు అవుతాయి. మరి దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు. మరి మేము ఎట్లా, మా పరిస్థితి ఏమని మేము చెప్తున్నాం. మరి మాకు బావులు అదురుతున్నాయి. మరి మాకు ఎట్లా ఇది దుమ్ము రేగుతుంది, తోటల మీద మొత్తం నష్టం జరుగుతుంది. ఇప్పుడు అది బాంబు పేలడం వల్ల గోడకున్న టీవీ కింద పడ్డది. 42 నుంచుల టీవీ అంటే దగ్గర 25-26 వేల టీవీ. కానీ నష్టం జరిగింది నాకు. ఆ బాత్రూమ్ గోడలకు ఉన్న క్రాకులు మొత్తం వచ్చినాయి. ఇది నాకు జరిగిన నష్టం. అలాతో నాతో పాటు చాలా మందికి ఇట్లాంటి నష్టాలు జరిగినాయి. రేకులు కూడా పలుతున్నాయి, సిమెంట్ రేకులు మొత్తం పలినాయి. దాన్ని చూసి మాకు నష్టపరిహారం, మాకు తగిన న్యాయం చేయాలి. మాకు ఏ అధికారుల దగ్గర పోయినా మాకు ఎలాంటి న్యాయం అనేది జరగట్లేదు. వీళ్ళు పదే మళ్ళీ వేస్తున్నారు. మళ్ళీ మాకు మొత్తం ఆగమవుతున్నాయి. సరే, వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను అమలు చేయకపోతే నిలదీస్తామన్న నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. గుత్తికోయ అంగన్వాడీ కేంద్రాలలో అందుతున్న సేవలను తెలుసుకున్న ములుగు జిల్లా కలెక్టర్ ఎలా త్రిపాఠి. రాష్ట్ర రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అవార్డును గెలుచుకున్న గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్. మొబైల్ మిస్సింగ్ కేసులను ఛేదించిన సిబ్బందిని అభినందించిన ములుగు జిల్లా ఎస్పీ గౌశాలం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.